ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే అకాల ప్రమాదం మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే సో ఇక శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటిపర్తి చెంచురెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఇక శ్రీకాళహస్తిలో మండలం ఎంపేడ్లో 1937లో జూలై 1న ఆయన జన్మించారు. ఇక శ్రీకాళహస్తి పట్టణంలో పొన్నలమ్మ ఆలయంలో సమీపంలో స్వర్ణముఖి నది ఒడ్డున స్థిర నివాసం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బిఎల్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోరాట నాయకుడిగా పేరు పొందారు. 1978, 1983, 85లో ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున శ్రీకాళహస్తి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు మొట్టమొదటిసారిగా. తర్వాత 1985లో టీడీపీ తరఫున పోటీ చేసి సత్రవాడ ముని రామయ్య ఎమ్మెల్యేగా గెలుపు పొందడం జరిగింది. ఇక ఆయన రైల్వే కాంట్రాక్టుగా ఉంటూ శాసనసభ ఎన్నిక కావడంతో అభ్యంతరాలు కూడా వ్యక్తం కావడం జరిగింది. ఇప్పుడు 1987లో సత్రవాడ ముని రామయ్య ఎన్నికలు రద్దు కావడంతో 1988లో ఉప ఎన్నికల్లో జరిగింది. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొండుగారి శ్రీరామమూర్తి చెంచు 4,419 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక సుమారు 18 నెలల పాటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం అయితే వహించడం జరిగింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయనకు 2019లో ముందు వైసీపీలో చేరారు. ఇటీవల వయసు మీద పడడంతో అనారోగ్యం గురై ఇక తిరుపతి చికిత్స పొందుతూ తిరుపతిలో సుమారు సాయంత్రం మృతి చెందారు. ఆయనకు భార్య సుభద్ర, కొడుకు మోహన్ రెడ్డి, కుమార్తెలు చెంచులత, ఇక బాలమ్మ కూడా ఉన్నారు. బుధవారం ఇంటి వద్ద అంత్యక్రియలు జరిపేలా కుటుంబ సభ్యులు ప్రకటన అయితే విడుదల చేశారు.